హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో శారీతో లెహంగా బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఒక శారీని ఇద్దరికి స్టిచ్ చేస్తున్నానండి. ఈరోజు వీడియోలో అయితే 6 to 7 years బేబీకి లెహంగా బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ బ్లౌజ్ పార్ట్ని పళ్ళు పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. శారీకున్న పై బోర్డర్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత శారీకి సెంటర్ని తీసుకొని 2 పార్ట్స్గా కటింగ్ చేసుకోవాలి. ఒక పార్ట్ ఒక బేబీకి, ఎందర్ పార్ట్ ఇంకొక బేబీకి అండి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఒక్కొక్క పార్ట్ 2.5 meters వస్తుంది. లెహంగాకి 2.5 meters తీసుకోవాలి. అలాగే క్రేప్ లైనింగ్ క్లాత్ 4 meters తీసుకోవాలి. 2 meters ఒక బేబీకి, 2 meters ఎందర్ బేబీకి అండి. ఈ విధంగా 2 metersగా కటింగ్ చేసుకోవాలి. ఈ 2 meters లైనింగ్ క్లాత్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం. ఇదే విధంగా శారీ క్లాత్ 2.5 metersని కూడా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం. ఇప్పుడు లెహంగాకి బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం 1/2 meter కాటన్ క్లాత్ని తీసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేద్దామండి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని బాడీ లెంత్ 11 inches అండి. ఇక్కడ ఖర్చు కోసం అండ్ స్టిచెస్ కోసం 13.5 inches తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. షోల్డర్ 4.5 inches మెజర్ చేసుకోవాలి. నెక్ పార్ట్ 2.5 inches, షోల్డర్ పార్ట్ 2 inches మెజర్ చేసుకోవాలండి. నెక్ లెంత్ 6 inches మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ లెంత్ 6 inches మెజర్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర వీడియోలో చూపించినట్లుగా 1/2 inch డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 6 inches మెజర్ చేసుకోవాలండి. కరువు కోసం 1 inch మెజర్ చేసుకొని కరువు తీసుకోవాలి. యాక్చువల్గా ఆర్మ్ హోల్ 5.5 inches అండి. బట్ ఖర్చు కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, అందుకని ఆర్మ్ హోల్ 1/2 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 7 inches, వేస్ట్ 6.5 inches మెజర్ చేసుకోవాలి. అండ్ ఖర్చు కోసం 2 inches ఆర్ 1.5 inches ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. బాడీ సైడ్న 1/2 inch వీడియోలో చూపించినట్లుగా మార్క్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో 1/2 inch మార్క్ చేసుకోవాలి హుక్స్ కోసం.
ఈ పావించు ఎక్స్ట్రా తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కన్నా. ఈ మార్క్ చేసుకున్న పార్ట్ని విడిచిపెట్టేసి ఆల్రెడీ మెజర్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ పైన వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 4.5 ఇంచెస్ మెజర్ చేసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సెంటర్లో కటింగ్ చేసుకోవాలి. 2 లేయర్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర అండ్ నెక్ దగ్గర వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత 2.5 ఇంచ్ విత్ ఉన్న స్ట్రైట్ క్లాత్ని తీసుకొని క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వన్ సైడ్. ఇది కాజా పట్టీ అండి. ఇప్పుడు క్లాత్ని ఒక 1/2 ఇంచ్ క్లాత్ని బయటికి విడిచిపెట్టుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇది కాజా పట్టీ అండి. అండర్ సైడ్ హుక్స్ పట్టీ కోసం 1.5 ఇంచ్ విత్ ఉన్న క్లాత్ని తీసుకొని 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా అండర్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టీ అండి. ఈ విధంగా కాజా పట్టీ అండ్ హుక్స్ పట్టీ రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత రెండింటిని కలిపి ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. క్రేప్ లైనింగ్ క్లాత్ లెంత్ 30 ఇంచెస్ విత్ 1 మీటర్ అండి. మెయిన్ క్లాత్ లెంత్ 38.5 ఇంచెస్. మెయిన్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాడీ పార్ట్ని తీసుకొని వన్ సైడ్ ఫ్రిల్స్ ఉన్న దగ్గర ఎడ్జెస్లో వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు బాడీ పార్ట్కి వన్ సైడ్ మెయిన్ క్లాత్ని స్టిచ్ చేసుకున్నాం కదా, అండ్ సైడు లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. అంటే లైనింగ్ క్లాత్కి అండ్ మెయిన్ క్లాత్కి మిడిల్లో బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిచెస్ అనేవి బయటికి కనిపించకుండా ఉంటాయి అండ్ ఓవర్లాక్ కూడా అవసరం ఉండదు అండ్ పిల్లలకి కూడా గుచ్చుకోకుండా ఉంటుందండి. ఇదే విధంగా ఎండర్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని కరెక్ట్ పొజిషన్లోనే ఉంచుకొని ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి బోత్ సైడ్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లెహంగా పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఎడ్జెస్ అనేవి లోపలికి ఉంటాయి, పిల్లలు కూడా గుచ్చుకోవండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, మెయిన్ క్లాత్ రెండింటిని కలిపి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ క్లాత్ కూడా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కలిపి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకున్నాం కదా, 2-3 స్టిచెస్ వేసుకోవాలండి. అనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఖర్చు కోసము, షోల్డర్ దగ్గర వీడియోలో చూపించిన విధంగా 3 స్టిచెస్ వేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ఇదే విధంగా వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, సైడ్స్ అండ్ షోల్డర్ దగ్గర, వేస్ట్ దగ్గర స్టిచెస్ అన్నీ పిల్లలు గుచ్చుకోకుండానే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బాడీ లెంత్ 11 ఇంచెస్ అండి. మనం లెహంగా లెంత్, శారీ లెంత్ ఎంత ఉందో అంతే స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. లెహంగా లెంత్ 36 ఇంచెస్ ఉంది. టోటల్ షోల్డర్ దగ్గర నుండి లెంత్ యాక్చువల్గా 39 ఇంచెస్ ఉండాలి. బట్ మనకి లెహంగా లెంత్ ఒక్కటే 36 ఉంది. సో మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. 3.5 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అండ్ అనదర్ 3.5 ఇంచెస్ మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుండి మనకి లెంత్ 39 ఇంచెస్ వస్తుందండి. లెహంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనకి స్టిచెస్ అనేవి విప్పుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని కూడా 2.5 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత లెహంగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. లైనింగ్ క్లాత్ 1/2 మీటర్ తీసుకోవాలి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని బాడీ లెంత్ 16 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 4 ఇంచెస్, షోల్డర్ 5 ఇంచెస్ అండి. నెక్ పార్ట్ 2.5 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2.5 ఇంచెస్ ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ మెజర్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 5.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. చెస్ట్ 7 ఇంచెస్ అండ్ డౌన్ పార్ట్లో 7 ఇంచెస్ అండి. వేస్ట్ 6.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అండ్ సెంటర్లో పట్టీ కూడా ఉంటుంది కదండి, సో 2 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి హుక్స్ పట్టీ కోసం. ఈ 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టుకొని ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ కన్నా బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం పైకి కటింగ్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కన్నా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని సెంటర్లో కటింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్స్ని మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ నుండి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. టక్స్ కోసం ఇలా ప్రెస్ చేయడం వల్ల బోత్ సైడ్ మార్క్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని తీసుకొని నెక్ దగ్గర ఆర్మ్ హోల్ అండ్ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లో అండ్ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోకూడదు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా బ్యాక్ 2 పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. బ్యాక్ పార్ట్ని రివర్స్ చేసుకోకూడదు. ఇప్పుడు రివర్స్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపల నుండి ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిచెస్ అన్నీ లోపలికే ఉంటాయి అండ్ పోగులు రాకుండా ఉంటుందండి. పిల్లలు కూడా గుచ్చుకోదు. ఈ విధంగా షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా, స్టిచెస్ అనేవి లోపలికే ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సెంటర్లో లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ 2 పార్ట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. 1.5 ఇంచ్ లైనింగ్ క్లాత్ని తీసుకొని వన్ సైడు వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది కాజా పట్టి అండి. మనం లెహంగా బాడీ పార్ట్ దగ్గర హుక్స్ పట్టి కాజా పట్టి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో బ్లౌజ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా అండర్ సైడు 2.5 ఇంచెస్ మెయిన్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పైనుండి స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ అనేది వీడియోలో చూపించిన విధంగా కాజా కోసం ఈ విధంగా పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇది కాజా పట్టి అండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి వన్ సైడ్ హుక్స్ పట్టి వన్ సైడ్ కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని మెజర్ చేసుకొని బ్యాక్ పార్ట్కి కూడా మార్క్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలి బోత్ సైడు. జస్ట్ స్లీవ్ మెజర్మెంట్ కోసం మీకు వేరే క్లాత్ చూపిస్తున్నానండి. స్లీవ్ లెంత్ 4 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కోసం వీడియోలో చూపించిన విధంగా 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. స్లీవ్ విత్ 4 ఇంచెస్ అండ్ ఖర్చు కోసం 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. అండ్ పైన 5 ఇంచెస్ ఖర్చు కోసం 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ స్లీవ్ మెజర్మెంట్ బేస్ చేసుకొని స్లీవ్ని ఎలా స్టిచ్ చేశానో ప్రీవియస్ వీడియోలో షార్ట్స్లో పెట్టానండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. స్లీవ్కి వన్ సైడ్ 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్రంట్ వైపు లోతు ఉన్న స్లీవ్ని
ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని స్లీవ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలండి. స్లీవ్స్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి, చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత స్లీవ్ ఎడ్జెస్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని రివర్స్ చేసుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో 2.5 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టి సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్ పార్ట్లో ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్లిట్స్ పెట్టుకోవాలి. బోత్ సైడు ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ బ్లౌజ్ డౌన్లో క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్స్. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. బ్లౌజ్ పైన ఉన్న వర్క్ ఎలా స్టిచ్ చేశానో షార్ట్స్లో పెట్టానండి, లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అండ్ ఈ టెసల్స్ ఎలా స్టిచ్ చేశానో కూడా షార్ట్స్లో ఉందండి, ఇది కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. చూసారు కదండి, 6 to 7 years బేబీకి శారీతో లెహంగా బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.